చూస్తున్నాము. ఇరిగేషన్కి సంబంధించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెగ్యులర్గా ఒక 1 మంత్ నుంచి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి పరిపాలన లోపాలు గ్రహించి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు ఇచ్చిన అధికారం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత వారి క్యాబినెట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక రివ్యూలు కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా ఇంకా ఎక్కడెక్కడైతే నీళ్ళకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ 2 ప్రాంతాలకు సంబంధించి ఏదైతే నీళ్ళకు సంబంధించిన అంశాలు ఉన్నాయో అవన్నిటి మీద ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు చాలా సందర్భాల్లో వారు మీడియా ద్వారా కానీ లేదా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అనేక సందర్భాల్లో పదే ముఖ్యమంత్రి గారి హోదాలో రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ నాయకుడిని, ప్రతిపక్ష నాయకుడిని, బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకుడిని కేసీఆర్ గారి పదే పలుమార్లు ఆహ్వానించడం జరిగింది. ఎక్కడైనా ఏం జరుగుతుందంటే ఇక్కడ మా దగ్గర తెలంగాణలో ఇక్కడ రివర్స్ జరుగుతుంది. ఎప్పుడైనా నేను చాలా సందర్భాల్లో అనేక సార్లు నేను చూసిన మీడియాలో కానీ లేకపోతే నేను సభలో ఉన్నప్పుడు కానీ అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీ కోరుతుంది, అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, కొన్ని అంశాలు చర్చించేది ఉందని ప్రతిపక్ష పార్టీ హోదా ప్రతిపక్ష నాయకుడు కోరుతారు. ఇక్కడ విచిత్రమైన ఇక్కడ రివర్స్ నడుస్తుంది. ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారు అసెంబ్లీ పెట్టండి, నేను చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా అసెంబ్లీలో చర్చిస్తామనుకుంటున్నాము, మీరు సమావేశాలు పెట్టండి లెటరు స్పీకర్కి రాస్తారు. ఇక్కడ తెలంగాణ ఇప్పుడేం జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు టీవీలలో మాట్లాడుతున్నారు, మీ నాయకులందరూ ఇట్లా కాదు, మీరు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్గా గత మీ పాలనలో ఏ లోపాలైతే మేము ఎత్తి చూపినామో కమిషన్ల ద్వారా కమిషన్ వేసి జ్యుడిషియల్ కమిషన్లు వేసి లేదా ఇంకా మిగతా కమిషన్ల ద్వారా అవన్నీ సమాజానికి తెలంగాణ ప్రజలకు దృష్టికి తీసుకొచ్చినాము. నీళ్ళ పంపకం కానివ్వండి లేదా కాళేశ్వరం యొక్క లోపాలు అక్కడ డ్యామేజీలు కానివ్వండి, ఇవన్నిటి మీద అసెంబ్లీ వేదికనే మాట్లాడదాము. తెలంగాణ ప్రజలందరూ చూస్తారు. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము వృధా ఎంత పోయింది, ఉపయోగం ఎంత అయింది, ఉపయోగం కాకుండా వృధా ఎంత పోయింది చర్చ అనే సందర్భంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ప్రతిపక్ష నాయకుడు గారు మీరు అసెంబ్లీకి రండి అని మొన్న కూడా ఈ 2 days బ్యాక్ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుకుందాం రండి అని అన్నారు. మీరు వస్తానంటే స్పెషల్ మీకోసం అసెంబ్లీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏది ఈ గోదావరి నీళ్లు తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి పోయే నీళ్లు కానివ్వండి, బగచర్ల సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇదంతా మాట్లాడదాము రండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే కోరుతున్నారు కేసీఆర్ గారిని.
కేసీఆర్ గారు ఎట్లా అడగరు? అసెంబ్లీ పెట్టండి నేను వస్తాను ఆయన అన్నాడు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు అసెంబ్లీ పెడతారు రండి చర్చిద్దామని. మా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇది, మీ దగ్గర ఉన్న రిపోర్ట్ మీరు చెప్పండి. ఇటు ముఖ్యమంత్రిగా అడుగుతున్నాడు, అటు ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడండి. కేసీఆర్ గారు ఈ సెకండ్ బెంచ్ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారు? సెకండ్ బెంచ్ లీడర్లు ఎవరు? కేటీఆర్ గారు కానివ్వండి, లేకపోతే హరీష్ రావు గారు కానివ్వండి, వీళ్ళు సెకండ్ బెంచ్ లీడర్లే కదా. ప్రోటోకాల్ అసలు ప్రోటోకాల్ అంటే కేటీఆర్ గారికి ఏమైనా అవగాహన ఉన్నదా? ఒక రెండు పర్సనాలిటీల గురించి వివరిస్తున్నాయి ఇప్పుడు. ఒకటి రేవంత్ రెడ్డి గారి గురించి, రెండు కేసీఆర్ గారి గురించి. నంబర్ 1 జాతీయ కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ గతంలో రేవంత్ రెడ్డి గారు ఉండే. ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ కి కేసీఆర్ ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇక్కడ రెండు ప్రోటోకాల్ ఈక్వలే కదా. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తర్వాత ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రెండు పర్సనాలిటీలు ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు పర్సనాలిటీలు. సెకండ్ బెంచ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇందులోకి? రెండో బెంచ్ స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నారు ఇందులోకి? ఏం అవసరం ఉంది? లేదు. కేటీఆర్ గారు ఒక మాట చెప్తున్నా, కేటీఆర్ గారు మీకు పదే 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 అంటున్నారు, మాట్లాడుతున్నారు కదా. అయినా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది? అసెంబ్లీ పెడదాం రండయ్యా అని ఈయన అడుగుతుంటే, కంట్రీ క్లబ్కు రా, లేకపోతే అదేంది ప్రెస్ క్లబ్కు రా, బోర్డ్స్ క్లబ్కు రా. అరే అసెంబ్లీ ఎందుకు ఉన్నది మరి? ఇవన్నీ తీసేసి మరి ఆండే కూర్చోండి రోజు. కళ్ళు దుకాణానికి ఒకటి రా అని చెప్పలేడు ఆయన. ఇక అది ఒక్కటి మిగిలింది కేటీఆర్కి. ఇక కళ్ళు దుకాణం ఒకటి అంటలేడు ఎట్లా అది. ఇక అసెంబ్లీ ఎందుకు మరి? ఇక ఈ బిల్లు, ఈ అసెంబ్లీ, ఈ చట్టం ఎందుకు? అసెంబ్లీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నేను జ్ఞాపకం చేయించిన కళ్ళు దుకాణం అది కూడా అడుగుతాడేమో మరి కేటీఆర్ మళ్ళీ నెక్స్ట్. ఇక ఎమ్మెల్యేలు ప్రజలు ఎందుకు, ఓట్లు ఎందుకు, అసెంబ్లీ ఎందుకు? అదే ఇంత సిన్సియర్గా సీఎం రేవంత్ రెడ్డి గారు రానాయన బొట్టి పెట్టి కేసీఆర్కి చెప్తుంటే, అడుగుతుంటే రండి క్లారిటీ వస్తుంది కదా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఏం వివరణ ఇస్తారు, ఏం చెప్తారు? ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? కేసీఆర్ గారు నువ్వేం అడదలుచుకున్నావు అడుగు. ఇవన్నీ వదిలే కేటీఆర్ గారు. ఇక ఈ కళ్ళు బొల్లి మాటలు మాట్లాడకి అన్నీ అయిపోయినాయి ఇవన్నీగా. ఇప్పుడు ఏంది అసలు? నీళ్ళ కోసమే తెలంగాణ. ఆంధ్రలో తిట్టింది నువ్వే, ఆంధ్ర నాయకులను తిట్టింది నువ్వే, ఆంధ్రలో నిలగొడదామన్నది నువ్వే. రాష్ట్రం వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రలోకి కాలికి ముళ్ళిరిగితే నోటి పన్నుతో తీస్తానన్నది నువ్వే, పొడుస్తాన్నది నువ్వే, నోటి పన్నుతో తీస్తాన్నది నువ్వే. కేటీఆర్ గారు మీరు దీనికి జవాబు చెప్పండి. నేను అడుగుతున్నా కదా, కేటీఆర్ గారిని అడుగుతున్నా కదా. మీ స్వయంగా మీ నాయన, నువ్వు, నీ చెల్లెలు, నీ
బామ్మడిది మీ ఫ్యామిలీ ఆంధ్రోళ్ళని తిట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయారు తెలంగాణ రాష్ట్రానికి. అయిన తెల్లారి ప్లేట్ పల్టాయి చేసిరు. గ్రేటర్ ఎలక్షన్ రాగానే ఆంధ్రోళ్లకు అరికాలికి ముళ్ళు ముచ్చుకుంటే నోటి పన్నుతో పీకేస్తా అని అన్నావు. ఇలా కొడుతు ఆ డైలాగులు నీయే, ఈ డైలాగులు నీయే. ఇక్కడ తేడా ఎక్కడుంది కేటీఆర్ గారు? అవును, అప్పుడు నీకు తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే ఎమోషన్ల రాష్ట్ర విభజన జరుగుతుంది, మీరు ముఖ్యమంత్రి అవుతారు, మీ ఎజెండా అది. ఇది అయిపోయింది. అచ్చా సరే, అప్పుడు నీళ్ళు దొంగతనం చేసిరు ఆంధ్రోళ్ళు లాంటివి, నీళ్ళు ఎత్తుకపోయారు అంటివి, రాత్రిపూట బిందెలతోడు మూసిరు అంటివి, ఇన్ని పిటకథలు చెప్పారు మీరు. ముఖ్యమంత్రి అయినాక రేవంత్ మన జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు మరి మీ నాయనింటికి బంగ్లాకు వచ్చిండు? ఎవరు? జగన్ ముఖ్యమంత్రి. అక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నువ్వేమో తెలంగాణ ముఖ్యమంత్రివి. మరి నీళ్లు ఎత్తుకపోయిన దొంగలని నువ్వెందుకు మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టినావు? నువ్వే కదా దొంగలు అన్నావు. వాళ్ళందరూ దొంగలని నువ్వే అన్నావు, మేమనలే, కాంగ్రెస్ అనలే. ఎక్కడ నువ్వే అన్నావు, దొంగలు లంగలు లఫంగల నువ్వే అంటివి వాళ్ళని, ఆంధ్రోళ్ళని. మేమన్నా ఏమైంది? లాస్ట్కి వస్తే జగన్ అక్కడి నుంచి ముఖ్యమంత్రి నువ్వు 3 సార్లు పిలుస్తేవి, దర్వాజలో పోయి ఆహ్వానిస్తేవి, శాలువలు కాపుతీవి, లంచ్ తీసుకపోతేవి, తిని పడితేవి. మళ్ళీ నువ్వు ఇక్కడ చేస్తే నేను వాళ్ళకు సిగ్గుచేయడం లేదు, వాళ్ళు నిన్ను పిలిచిర్రు. నీకు పిలిచి ఏమో నీకు తినబెట్టారు. సెకండ్ బెంచే కదా సీఎం. నేనండి క్లారిటీ ఇస్తా. సీఎం ఒక జాతీయ పార్టీ నాయకుడు, ఒక మొన్నటిదాకా ఉన్న పిసిసి రేవంత్ రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది నేను కేసీఆర్ గారిని అంటలేదు. కేసీఆర్ గారు నంబర్ వన్ ఇద్దరు నంబర్ 1 బెంచ్లే, అందులో ఏం తేడా లేదు. నేను కేసీఆర్ పర్సనాలిటీ నేనేం తక్కువ చేయను, చాలా బిగ్ పర్సనాలిటీ. మాకు ఆ జ్ఞానం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకు, మీకు లేకపోవచ్చు పిల్లలకు జ్ఞానము, మాకు ఆ జ్ఞానం ఉన్నది. మేము ఎప్పుడు కూడా కేసీఆర్ని తక్కువ చేసి మాట్లాడతలేడు ఇక్కడ జగ్గారెడ్డి. కేసీఆర్ గారు వెరీ బిగ్ పర్సనాలిటీ, నో డౌట్. కానీ మా ముఖ్యమంత్రి మాజీ పిసిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ. మాదేమో ఢిల్లీ పార్టీ, ఇదేమో గల్లీ పార్టీ. మీరైనా గల్లీ పార్టీ, ఇంకా మాదైనా ఢిల్లీ పార్టీ. ఢిల్లీకి గల్లీకి ఫరక్ లేదా? ఈ జ్ఞానం కూడా లేదా కేటీఆర్ గారికి? అచ్చా, మరి వాళ్ళని ఇంటికి వచ్చి 3 సార్లు భోజనం చేస్తే దానికి లెక్క చెప్పు. మరి మీరు పోయి మీ నాయన పోయి ఆడ తిన్నాడు, రాయలసీమలో పోయో ఆంధ్ర దిక్కు ఎక్కడ పోయి తిన్నాడు. ఈడ మీరు కోడి పులుసు తినబెట్టారు, వాళ్ళేమో చేపల పులుసులు తినబెట్టారు. మీ పులుసుల కథ బాగానే ఉంది, కానీ మరి ఈ మధ్యాహ్నం మేము ఇట్లా కనబడుతున్నాం మీకు తెలంగాణ వాళ్ళంతా. పులుసులు తినుడు కరెక్టే, నీళ్ళ పంచాయతీ పెట్టుడు కరెక్టే, మళ్ళీ మా మీద నిందలేసుడు ప్రయత్నాలు ఇది కరెక్టే. అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడ్డం పట్టుకొని చెప్తున్నాడు, ఆయన మీకు రండిరా నాయన, అసెంబ్లీకి రండి, ఆడ బంగ్లా ఉంది, వచ్చి చర్చ పెడదాము, ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి. ఎలక్షన్లప్పుడు పొలిటికల్ స్టడీ చేసుకుందాం అందరం, అది వేరు. కానీ పరిపాలనలో పార్ట్ అయినప్పుడు యాజ్ ఎ గవర్నమెంట్గా కాంగ్రెస్, యాజ్ ఎ ప్రతిపక్షంగా అటు బీఆర్ఎస్ డిబేట్ ఉంటుంది, మాట్లాడదాము, సవరణలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. తెలంగాణ ప్రజలకు కొంత క్లారిటీ ఉంటుంది. ఇది అసలు విషయం. ఇది
నేనేమంటున్నా చారి ఒక్కటే ఇష్యూ అది పెట్టుకోండి. అసెంబ్లీ లేదు, అసెంబ్లీ అనేది ఇప్పుడు ఎమ్మెల్యేలం కదా, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చుంటారా లేకపోతే ఆడ కళ్ళ దుకాణంలో కూర్చుంటారా? కేటీఆర్ కంటే పాపం వదిలేసేయి, ఆయనకు ఇంకా మెచ్యూరిటీ అయితలేనట్టుండు. ఏదైనా ఊరికి పోదాంపా, ఎమ్మెల్యేలు అందరు ఏడ కూర్చుంటారా, ఏడ కూర్చోవాలని అడిగితే ఒక రైతుని అడుగుదాంపా ఏం చెప్తాడు అంటే, ఒక మారుమూల ఒక రైతుని అడిగితే ఆ ఎమ్మెల్యేలు ఏడ కూర్చుంటారంటే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతారు అనే ఒక జ్ఞానము ఒక మారుమూల గ్రామ రైతుకో, ఒక మామూలు సాధారణ కూలి చేసి ఒక రైతుకో ఉన్న ఆలోచన కేటీఆర్ గారికి ఇతను లేకపోవడం ఏంటి? అసెంబ్లీలో కూర్చుంటే అందరు వింటారు కదా. పులుసులు తినేది మీరే వండుకొని మళ్ళీ నీళ్ళ పంచాయతీ పెట్టేది మీరే. ఇదెక్కడ న్యాయము, ఇదెక్కడ పద్ధతి, ఇదేం ధర్మము, ఇదేం లెక్క, ఇదేం పత్రము? అందుకే అప్పుడప్పుడు మా ముఖ్యమంత్రి ఏమంటే కోపం వచ్చి తిడితే తిట్టినట్టు మళ్ళీ మీరు చేసే శాస్త్రాలు మరి ముద్దు పెట్టుకునేటట్టున్నాయి, తిట్టేటట్టున్నాయి. మరి ఇప్పుడు మేము కమ్సే అసెంబ్లీలో చర్చకు పిలుస్తున్నాము. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంచ్ మీద ఆయన సీటు మీద కూర్చొని ఒక అడుగు ముందుకేస్తే సస్పెండ్ చేసిర్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చేయలేదా? సంపత్ను చేయలేదా? ఎందుకు చేసిర్రు? జవాబు చెప్పగలుగుతారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి అసెంబ్లీ రాకుండా మొత్తం ఎంత ఎన్ని 1 year 2 years టైం అంటే ఏ ఇయర్ ఎన్నేళ్ళు సస్పెండ్ తీసేసారు మొత్తానికి? అంటే ఒక ఆటో తీసేసారు. ప్రజలు ఎమ్మెల్యేని గెలిపిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్ కుమార్ని అసెంబ్లీలో నిలదీస్తుంటే, కేసీఆర్ నిలదీస్తుంటే తట్టుకోలేక అసలు వాళ్ళ అసెంబ్లీ రద్దు చేసి పడేసారు. 3-4 ఏళ్ళు అసెంబ్లీకి రావద్దు అనే రద్దు చేసి పడేసారు. అంటే మీరు ఇంత దుర్మార్గమైన పరిపాలన అందించారు. మీదొక పాలన, మీరేమో పాలకులా? మీకు అంటూ ఒక సిస్టమ్ ఉన్నదా? నువ్వు అంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకున్నాడు. పోలీసు వాళ్ళు ఒక పోలీసు ఒక వ్యవస్థని అందరు పోలీసు, నేను ఎప్పుడు కూడా పోలీసు కొంతమంది కొంతమంది అధికారులను అందరు చెడ్డవాళ్ళు. పోలీసు అందరు మంచోళ్ళే ఉంటారు. అంటే 1, 2, 3, 4 గఫ్లతులు వెళ్తారు కొడుకులు కొందరు. వాళ్ళని అడ్డం పెట్టుకొని మా ఫోన్లీని ఎవడు ఆడమంటుండు, ఎవడు ఆడ కూర్చుంటుండు, ఏం చేస్తున్నారు? ఫోన్లు వినాలి, మా ప్లానింగ్లు తెలుసుకోవాలి. కోపం రాదా భయ్ ఎవరికైనా? ప్రతిపక్ష పిసిసి ప్రెసిడెంట్ ఒక రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు నువ్వు ఆయన ఫోన్లు, ఆయన బెడ్రూమ్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు, మొత్తం ఫోన్లు అనేది మరి ఆయనకి కోపం రాదా మరి ఎవరికైనా? ఇప్పుడు అసలు లెక్కతోటి నిజం చెప్తున్నా కదా, వాళ్ళు చేసిన కథకు మీరు 1 or 2 మీరు చేసిన కథలు అంటే నేనేం చెయ్యొద్దు. కోపం వస్తుంది కానీ ఒక మాటనే తిట్టాలి కదా వాళ్ళని, కనీసం ఒక్క మాటని తిట్టాలి కదా వాళ్ళు చేసిన అరకథలకు. అరే ఎంత అన్యాయం అండి, దుర్మార్గం అండి. అడుగు బయటికి వేస్తే 100 మంది పోలీసు వాళ్ళు,
నేను చూడలేదా అప్పుడు పీసీ ప్రెసిడెంట్గా ఎవరు రేవంత్ రెడ్డిని కానీ నన్ను కానీ అసలు పోలీసులకు ఆ రోజుల్లో ఉత్సపడుతుండే మమ్మల్ని చూస్తే. పోలీసు వాళ్ళు వచ్చి మా దగ్గరికి సార్ దండం పెడతాం సార్, ఏం చేస్తాం సార్, కేసీఆర్ నుంచి ఫోన్ వస్తున్నారు సార్, మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేస్తున్నారు సార్. మేమే మామూలు వాళ్ళం కాదు కదా, నేనైనా రేవంత్ రెడ్డి అయినా, అటు కోమటిరెడ్డి అయినా, ఇటు ఉత్తమ్ సార్ అయినా. ఇంకా ఆల్రెడీ జర మా సాఫ్ట్ కానీ నేను రాసే రేవంత్ రెడ్డి కూడా ఊకుంటాడు కాదు. అదే కదా పంచాయత్ అంతా. భయపడేది ఏముంది, మేము అపోజిషన్ 10 ఏళ్ళ వాళ్ళకి అంటుంటే పోలీసు వాళ్ళు వస్తే, ఆ 5-6 మంది పోలీసు వాళ్ళు వస్తే అంటుంటే నేను ఏం తమాషాలు వేస్తున్నారా నాయన, ఏంద్రా ఏం భయ ఇదంతా ఏమనుకుంటున్నారు, మేము చూడలేదా 20 ఏళ్ళ నేను చూడలేదా సమైక్య రాష్ట్రంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది, ఓరుగా నడుస్తున్నది తెలంగాణ గడ్డ మీద. కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు సీఎం. కాంగ్రెస్ డైరెక్షన్ ఏది, ఒక్క బుల్లెట్ కూడా బయటికి రావద్దు గన్నుల నుంచి, ఒక్క దెబ్బ వర్కర్ మీద పడొద్దు, తెలంగాణ ఉద్యమకారుల మీద పడదు. ఎన్ని ప్రికాషన్స్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నది. రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ. ఎక్కడైనా తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? ఆకి కేసీఆర్ కూడా సిద్దిపేటకించి ఖమ్మం జైలు నుంచి నిమ్స్కి పరుపుల మీద బండబెట్టి యాక్టింగ్ చేయించి బండబెట్టి ఇటు దాకా తెచ్చిర్రు. ఇదంతా కాంగ్రెస్ చేసిన డైరెక్షన్ ఆ రోజు రాష్ట్రం కోసం. అరే ఏంది మాకు తెలియదా పాలన ఎట్లా చేయాలో, పరిపాలన ఎట్లా చేయాలో? మాకా పోలీసు వాళ్ళు 10 మందిని అడ్డం పెట్టుకుని నువ్వు ఆటాడుతున్నావు. పాపం మళ్ళీ ఇప్పుడు జైల్లో పాలు చేసి పడేస్తే అటు ఇటు చేసి. డిశ్చార్జ్ అయిపోయినట్ట కదా. సరే మనుషులం కదా, ఈశ్వరన్న వస్తుంటాయి, జ్వరాలు వస్తుంటాయి. కానీ సరే నేనేమంటున్నానంటే ఒక్కటే విషయం చెప్తున్నా, చాలా సిన్సియర్గా గడ్డం పట్టుకొని అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంత ఓపిక నేను కూడా ఆశ్చర్యపోతున్నా. కేసీఆర్ చేసిన అర్హతలకు, కేసీఆర్ కూడా అర్హతలకు అసలు గడ్డం పట్టుకున్నాడు కాదు కదా, వాళ్ళని ఏమన్నా తప్పలేదు. అయినా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సిస్టంలో పోవాలని ప్రతిపక్ష పార్టీ ఆహ్వానిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మీరు అనవసరంగా ఇక మీరు ఆ దుకాణంకు రా, ఈ దుకాణంకు రా అని కేటీఆర్ మాట్లాడడానికి విలువ లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ దీనికి జవాబు అయితే చెప్పాలి. అటు పోతే చేపల పులుసు, ఇటు వస్తే కోడి పులుసు మీరే వండుకొని తిన్నారా లేదా? తిన్నారు. దీనికి క్లారిటీ ఇవ్వండి. తినేటప్పుడు లేని పంచాయతీ నీళ్ళ కాడ, మీరు నీళ్ళ కాడ ఇప్పుడు పంచాయతీ వచ్చిందే మీతోటి, మీ ఆ 10 ఏళ్ళు మరి ఏం చేశారు? ఇది కూడా మేము అడుగుతున్నాం. అచ్చా, ఇంకోటి పాయింట్ మీరు అడుగుతలేరు, నేనే చెప్తున్నా పాయింట్ మీకు. కేటీఆర్ ఇంకో మాట అన్నాడు, ఏదో చంద్రబాబు నాయుడు ఆయన రేవంత్ రెడ్డికి సీఎంకి ఓకే. కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు అందుకే ఏదో నువ్వు అంటున్నావు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా టీడీపీలో నుంచే కదా వచ్చింది. టీడీపీలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు కదా. టీడీపీలో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టరు. దాని తర్వాత అతనికి స్పీకర్ ఇచ్చాడు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడు.
టీడీపీ గవర్నమెంటే కదా, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నావు కదా, అప్పుడు మీ నాయన కూడా ఆయనే కదా గురువు. కేసీఆర్ గారు ఫస్ట్ రాజకీయాల స్టూడెంట్స్ లీడర్గా, యువజన నాయకుడిగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్లో ప్రయాణం స్టార్ట్ అయింది. మా కుమార్ అన్న దగ్గర వచ్చి బీఫారాలు తీసుకొని పోతుండే. ఇప్పుడు మన గాంధీభవన్ కుమార్ అన్న దగ్గర అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ యూత్ కాంగ్రెస్ లీడర్స్. అప్పుడు హనుమంతరావు మన హనుమంతన్న విహెచ్ హనుమంతన్న అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఆయన షాగిర్దలు వీళ్ళు. యూత్ కాంగ్రెస్ పిసిసి అంతా అన్ని ఆయనేగా అప్పుడు ఆయన విహెచ్ హనుమంతన్న ఈ హైదరాబాద్ రాష్ట్రంలో చాలా గొప్ప నాయకుడు, స్ట్రాంగ్ లీడర్. ఆయన కింద వీళ్ళంతా షాగిర్దలు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారు కానీ. ఇప్పుడు ఎందుకు దాంట్లో పోయారు మీరు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పీసీసీగా 3 ఏళ్ళు చేసిండు. ఇప్పుడు రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిడా. అట్లనే మీ నాయన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లీడర్గా ఇక్కడ ఉండి తర్వాత టీడీపీలో పోయి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అయి తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని పడగొట్టిన తర్వాత పడగొట్టే దాంట్లో కీలక పాత్ర పోసినందుకు కేసీఆర్ గారికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గిఫ్ట్గా ఇచ్చిండు. అప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఒక దగ్గర కూర్చునబెట్టి ఎన్టీ రామారావు గవర్నమెంట్ పడేయడానికి, ముఖ్యమంత్రిగా పడేయడానికి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పలుమార్లు ఇదే కేసీఆర్ గారు చెప్పారు. అప్పుడు వైస్రా హోటల్లో దుకాణం, వైస్రాయ్ హోటల్లో దుకాణం అడ్డబెట్టి వీళ్ళు. దానికి ఇన్ఛార్జ్ ఎవరు? అప్పుడు కేసీఆర్ గారే. నాకెట్లా తెలుసు అంటే నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్ సంగారెడ్డిలో ఉన్నా, ఇవన్నీ చూస్తున్నా, దునకేం చూస్తున్నా, ఎవరెవరు ఏం ఆడుతున్నారు, ఏం ఆడిపిస్తున్నారు అని. మాకు కూడా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ మాట్లాడద్దు. కేటీఆర్ గారు నేను ఏం చెప్తున్నా అంటే ఆయన ఏ పార్టీ, ఈయన ఏ పార్టీ, ఇవన్నీ వద్దుగా. అందరం ఇట్లా మిక్సింగ్, అంతా మిక్సర్సే. మీ నాయన మొదలు నుంచి బీఆర్ఎస్ తెలంగాణ వాదే కేసీఆర్ గారు. నాకు తెలియదా? కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో, సమైక్య రాష్ట్రంలో ఇదే అసెంబ్లీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు చిన్న రాష్ట్రాలు ఎందుకయా పనికి మాలిది అవసరమా అని ఇదే కేసీఆర్ గారు అన్నారు. నేను అడుగుతున్నా సీఎం మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు అలా ఒకసారి అలా బ్యాక్ పోయి మొత్తం తీపియండి, తెలుస్తాయి. పాత రికార్డులు తీయండి, అసెంబ్లీలో రికార్డు ఉంటాయి కదా. చిన్న రాష్ట్రాలు ఉపయోగం లేదని ఇదే కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అన్నాడు. ఏం పంచాయతీవా, ఏం లోలివా, చిన్న రాష్ట్రాలతో ఏమైతే చేస్తారా, చిన్నగా అవుతుందా, వద్దాయా? ఏ పూటకు ఆ మాట మాట్లాడి రాజకీయం నడిపే ఫ్యామిలీ మీది. మీరు ఆ కాంగ్రెస్ పార్టీకి మాకు కథలు చెప్పేది మీరు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ బంద్ చేసుకోండి. కేటీఆర్ గారికి నేను సలహా ఏమిస్తున్నా అంటే, నువ్వు మళ్ళొకసారి ఆయన గురువు, ఆయనకి ఇది అంటే ఇక నువ్వు అంతా అటు నుంచి వచ్చినవే కాబట్టి అంతే కదా. ఎన్నోసార్లు మన ఇదే కేసీఆర్ గారు అన్నాడు, నువ్వు కూడా అంటే కేటీఆర్ గారు కూడా అన్నాడు. కేటీఆర్ అంటే తారక రామారావు అనేది ఎన్టీ రామారావు మహానుభావుడు. మంచి పేరే, మంచి పెట్టుకున్నావు, హ్యాపీ. తప్పు ఆడటం మేము దాన్ని. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు గుడ్, మనము చనిపోయిన పెద్ద మనిషి, మంచి మా నాయకుడు, మంచి పేరు పెట్టుకున్నావు. మరి ఎన్టీ రామారావు ఆంధ్రుడు అని ఆంధ్రుడు ఎందుకు పెట్టుకున్నాం? అన్నామా ఏమన్నా? మేము అన్నామా ఎప్పుడన్నా అట్లా? అన్నం కూడా అట్లా. అరే అన్ని మీరే అంటారు ఎట్లా? మేము నాకు అర్థం కాదు. అది మీరే అంటారు, ఇది మీరే అంటారు. ఎట్లా పండరా? రాళ్ళు ఎట్లేయాలా, లేదా కాంగ్రెస్ మీద రాళ్ళు ఎట్లేయాలా, సీఎం రేవంత్ రెడ్డి మీద రాళ్ళు ఎట్లేయాలా అనే ఎప్పుడు ఇదే. కానీ
పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ డిస్కస్ ఎక్కడైనా ఉందా కేటీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. భయ్ ఏటీఎం అనేవాడు ఇంకెవ్వడు మాట్లాడినా తప్పే. అవును, నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినప్పుడు మీరు ఏటీఎం కొట్టలేదు మీరు. మీ 10 ఏళ్ళు మీ దుకాణం అది ఉండే. నేను చాలాసార్లు చెప్పినా కదా, ఒక కార్డు ఏటీఎం కార్డు, ఒక కార్డు ఒరిస్సాకు పంపించరు, ఒకటి మహారాష్ట్రకు పంపించరు, ఓ ఢిల్లీకి పంపించారు, జైలుపాలు చేసిరు ఒకరిని. ఇంకే రాష్ట్రం అది పంజాబ్ రాష్ట్రానికి ఏటీఎం మీదే పంపించారు. ఏటీఎంల కార్డు ఎవరైనా చర్చించుకోవద్దు, అది వేస్ట్ మాట, అది మాట్లాడవద్దు అని నేను యాజ్ ఏ పొలిటీషియన్గా కేటీఆర్ గారికి నేను సలహా ఇస్తున్నాను. ఏటీఎంల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కి లేదు, కేటీఆర్ కుటుంబానికి లేదు. ఒగలు వాడకుండే అని నేను ఒగలు వాడకుండే అని చెప్తున్నా. ఒగలంటే తెలుసా మీకు? ఇన్నే కాదు ఒగలేని, ఇన్నే కాదు ఇంకునే ఒగలంట ఒకరు వచ్చి. ఏమి వద్దు, బంద్ చేసుకోండి, ఒగల కథలు బంద్ చేయండి అని చెప్తున్నాను నేను. కేటీఆర్ ప్రెస్ మీటింగ్ నో వాల్యూ, నో వాల్యూ. నీకంత షోక్ ఉంటే నేను కూడా చెప్తానండి, నీకు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసే ఎలాంటి రైట్స్ కేటీఆర్కి లేవు. నీకు రైట్స్ కావాలి అంటే మీ నాయన ప్రతిపక్ష హోదా దించు, నువ్వు ప్రతిపక్ష హోదా తీసుకో, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడు, అప్పుడు దానికి జవాబు కాంగ్రెస్ పార్టీ మేము చెప్తాం. ఇక ఎందుకు ఇక మొదలుగా అయ్యం తీసి కొడుకునే ప్రతిపక్ష నాయకుడికి అప్పుడు చూద్దాం. రైలు కాదు విమానం రోగా చేసుకోమని ఎవడొద్దన్నాడు ఇప్పుడు కవితని. మరి ఎవడొద్దన్నాడు? రైలు కాదు అది ఓడరేవులు ఆడ చేసుకోమని అదేంది గాల్లో పోయి రోక చేసుకోమని ఎవడొద్దన్నాడు? అరే నీ అమ్మ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, అటు ఖార్గే గారి నాయకత్వంలో కులగణన కొన్ని రోజులు చర్చ జరిపి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ మా క్యాబినెట్ మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు, మా టీం అంతా చర్చలో పాల్గొని అంతా కూడా గవర్నర్కు పంపించి గవర్నర్ ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అక్కడ పంపడం జరిగింది. నువ్వు ఇప్పుడు ఇవన్నీ మేము అది రైలు రోకో కాదు, రైలుగా ఫ్లైట్ రోకో కూడా చేసుకో, మాకేం అభ్యంతరం లేదు, మాకేం అభ్యంతరం. మాది క్లారిటీ ఉన్నది, జనాలకు కూడా క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది, క్లారిటీ ఉన్నది. ఆ 10 ఏళ్ళ కులగాన చర్చలేంది వాళ్ళకి ఇప్పుడే ఇవన్నీ. అందుకే ఇది ఈ జవాబు సరిపోతుంది వాళ్ళకి. నో వాల్యూ. కవిత ప్రెస్ మీట్కి నో, ఆమె ప్రశ్నలకు నో వాల్యూ. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగే ప్రశ్నలకు నో వాల్యూ. హరీష్ రావు గారు ఏమైనా ఛాలెంజ్ చేస్తే నో వాల్యూ. మీకు నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని తోటి ప్రశ్నించాలి, ఆయనతోటి మీరు సవాలు చేయాలంటే ఫస్ట్ మీ నాయనని దించుండి. కేటీఆర్ గారు నువ్వు ఎక్కుతావా, లేకపోతే మీ బామ్మడిని హరీష్ రావుని ఎక్కిస్తావా, అది డిసైడ్ చేసుకొని మీరు ఆడ కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. అప్పుడు దాని గురించి కాంగ్రెస్ పార్టీ మేము ముందు వచ్చి మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ.